మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినా కర్రెగుట్టలో భద్రతా బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపించారు పౌర హక్కుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై హైదరాబాద్లోని హైదర్గూడ పౌర హక్కుల సంఘం నేతలు సమావేశమయ్యారు. బూటకపు ఎన్కౌంటర్ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శభాష్ అని పొగడడం బాధాకరమని అన్నారు. ఛత్తీస్గఢ్ అడవులు శవాల గుట్టలుగా మారాయన్న ప్రొఫెసర్ లక్ష్మణ్ ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవైపు భారత ప్రధాని, మరొక వైపు కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కేంద్ర బలగాలు చేసిన ఒక బూటకపు ఎన్కౌంటర్ చర్యను, ఆ చర్యలో పాల్గొన్న బలగాలను ప్రశంసిస్తూ మెచ్చుకుంటూ శభాష్ అని మాట్లాడటము అత్యంత విచారకరం. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక వ్యక్తి ప్రాణం తీయాలి అంటే ఒక పద్ధతి ప్రకారంగా న్యాయ వ్యవస్థ పూనుకొని ఆ శిక్షకు అర్హుడైతే ఆ శిక్షలో భాగంగా ఆ ప్రాణాన్ని బలిగొనడం జరుగుతుంది. ఆ పద్ధతిలో కాకుండా దేశంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రాణాలు తీసేస్తే హంతకుడు అంటారు. అలాంటి వాళ్లను మెచ్చుకునే దశకు ఇవాళ చేరుకున్నామంటే మనము కంటికి కన్ను, పన్నుకు పన్ను, కేవలం ఆయుధాలు పట్టుకున్నారనే నెపంతో వాళ్ళను చంపేయటం అనేది ఆటవిక న్యాయం. ఏ మధ్య యుగాల నాటి శిక్షలను ఇవాళ కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ విధిస్తూ ఉంది. ఈ లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్టు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్యలో జోక్యం చేసుకొని ఒక ఫెడరల్ సిస్టానికి దెబ్బతీస్తూ ఉంది. రాష్ట్రాలను ఖాతరు చేయటం లేదు. ఆ ఆదివాసులు నివసించే ప్రాంతంలో ఎవ్వరూ వెళ్ళటానికి అవకాశం లేదు. చట్టాలు ఘోషిస్తున్నాయి. అట్లా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఖాతరు చేయకుండా అటు ప్రత్యేక చట్టాలను, ఆదివాసులకు ఇచ్చిన ప్రత్యేక చట్టాలను ఖాతరు చేయకుండా ఆదివాసీ బిడ్డల ప్రాణాలను బలిగొంటా ఉన్నాయి. ఇవాళ జరిగింది అని చెప్పబడుతున్న ఈ ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ మాడు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును మట్టుబెట్టినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఆయనతో పాటుగా జంగు పత్రిక ఎడిటరు నవీన్ను, మరొక 28 మందిని కేంద్ర ప్రభుత్వ బలగాలు పొట్టన పెట్టుకట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక 84 మందిని సరెండర్ కూడా చేయించుకున్న లెక్కలు అమిత్ షా గారు ఆనందోత్సవంతో ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవైపు భారతదేశంలో ఉన్న సమాజం అంతా, పౌర సమాజం మొత్తం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో భారత పౌర సమాజం వాళ్ళ యొక్క అభిమతాన్ని గౌరవించకుండా చర్చలని ప్రతిపాదించిన మీరే ఆ ప్రతిపాదనను ఇప్పుడు మర్చిపోయి చర్చలు జరపకుండా ఆయుధాలు పట్టుకున్న వాళ్లకు ఆయుధాలతో సమాధానం చెప్పుకుంటూ మీ ఆయుధ బలం అధికంగా ఉంది కనుక ప్రాణాలు గాలిలో తోడేస్తూ ఇట్లా దాదాపుగా ఈనాటి లెక్కల వరకు 550 మందిని చంపేసిన పరిస్థితి, ఈ విషాదకరమైన పరిస్థితిని ఇవాళ భారత ప్రభుత్వ ప్రజల ముందు భారత ప్రభుత్వం ఉంచి ఆనందపడుతుంది. అది కాదు కదా, మీరు చర్చలకు యుద్ధాన్ని నిలువరించి చర్చలకు రావాలంటే ఇవాళ అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పాలా? మీకు భారత పౌర సమాజం చెబితే మీరు అర్థం చేసుకోలేరా? ఒక శత్రు దేశంతో యుద్ధం జరుగుతున్న దాన్ని 5 రోజుల్లో ఆపగలరు. అంతర్గతంగా సంఘర్షణ పడుతున్న ఉద్యమకారులతో 15-16 నెలలుగా ప్రకటించి యుద్ధం చేయటం ఇది ఏం న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఈ ఏకపక్ష కాల్పులు జరపబడుతున్నాయి. 550 మంది చనిపోయారంటే
ఏకపక్షంగా కాల్పులు జరిపి చంపిన వైనాలు మీడియా ద్వారా ఎన్ని దృశ్యాలు చూసాం. కరెగుట్టలో వేలాది మంది సైన్యాలను మోహరించి ఒకవైపు తూటాలు, ఒకవైపు శబ్దాలు, ఒకవైపు అరుపులు, ఒకవైపు పైకి లేస్తున్న ఆ పొగ స్మోకును, దట్టమైన స్మోకును, ఒకవైపు డ్రోన్ బాంబులు వేయడాన్ని మాత్రమే చూసి ఉన్నాం కదా. ఇది ఏకపక్ష దాడి కదా.